మా ఊరు నుంచి కొత్త లొకేషన్ కి కొర్రమేం చేపలు పట్టేదానికి 18 కిలోమీటర్లు వచ్చినాం. హలో నమస్తే. ఈసారి వలలతో బందోబస్తే వచ్చినాం. ఈ కాళ్ళ కొర్రమేం చేపలు ఉన్నాయో ఏమో తెలియదు కానీ ఇంక మా బావ అయితే కొర్రమేం చేప అయితే కనిపెట్టినాడు. ఆ పక్క అయితే వల అయితే పెడుతున్నాడు. ఇంకా మా బావ అయితే ఎక్కడైతే కొరమేం చేప చూసాడో అక్కడైతే బుడతలు అయితే గాడిపోన్నది ఆ కాలంలో. ఇప్పుడైతే మా బావ అయితే నన్ను అయితే వల అయితే అడుగుతున్నాడు. వలతో ఎలా అయినా ఆ కాలంలో ఆ కలక నీళ్ళల్లో ఎట్టయితే కొరమేం చేప అయితే కనిపెట్టాడు కానీ ఆ బుడతలా గడుకునేది. మా బావ అయితే కళ్ళు అయితే చాలా షార్ప్గా అయితే ఉన్నాయి. ఊరిని కొరమేం చేప అయితే తప్పించుకుని వెళ్ళిపోయింది. మా వల్ల పడినట్టే పడా. ఇంకా కొరమేం చేప ఎక్కడికైతే పోద్దా నేను అక్కడ అయితే ఇంక కనిపెడతా పోతుంది అని ఎక్కడైతే ఆగద్దో అక్కడైతే వల అయితే పెట్టి ఇంక మన చేప అయితే పట్టాలన్నమాట. ఈ చేప అయితే ఆగేటట్లేదు మా ఇంకా అట్టనే కదులుతూనే ఉంది కానీ ఇంకా ఎక్కడైతే ఆగేటట్లేదు. ఈ చేపని ఎలా పట్టాలో కూడా అర్థం కావట్లేదు. వెళ్తూనే ఉంది ఆ కాలువ అన్నమాట. ఇకనైతే ఆ కాలువని ఆ చేపని అక్కడైతే విడిచిపెట్టి ఇంకొక దగ్గరికైతే పోతుంటే ఒక గుంటలో మంచి కొరమైన చేప అయితే ఆపడింది. కానీ ఆ గుంట అయితే మంచి లోతు అయితే ఉన్నది. ఆ చేప చూడండి ఎట్టబోతుందో. ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వస్తే చుట్టూ పొలాలే, మధ్యలో కాలం ఎండ మసనికి పొట్టు పొట్టు కొడుతుంది. అయినా ఇరికేమో ఈ కాలం కొరమైన చేపలు అయితే ఉంటాయేమో అని. మా బావ అయితే ఆ కాలం ఎమటైతే వల్లైతే పట్టుకొని చేపలు అయితే చూసుకుంటా పోతున్నాడు కానీ ఎక్కడైతే ఒక కొర్రమైన చేప అయితే ఆపలేదు. కానీ ఇంకా మా బావ అయితే ఆ కాలం ఎమటనే పోతూనే ఉన్నాడు. ఈ తాడి చెట్ల కింద నాగరాజు పిల్లలు అయితే మస్తుగా అయితే ఉన్నాయి కానీ దాని తల్లి ఎక్కడ ఉందో తెలియదు కానీ మనం కొంచెం జాగ్రత్తగా అయితే పోవాలి. ఈ నాగరాజు పిల్లలు అయితే ఆపడుతున్నాయి కానీ కాలం ఈ కొర్రమైన చేపలు అయితే ఆపట్లేదు ఎంత ఎత్తుకుతున్నా కానీ. మా బావ అయితే కొరమే చేప అయితే కనిపెట్టినాడు కానీ వల అయితే పెడుతున్నాడు. ఆ తాటి బొట్ట కింద అయితే దాగు ఉన్నది ఆ కొరమే చేప అయితే. తాడిపోతల కింద జారబడిపోతున్నాయి. కొరమైన చేపలు ఉన్నాయా? కాదు ఎప్పుడైనా తగ్గాలి అప్పుడైతే చేపలు.
ఓరిని ఆ తాటు బొట్ట కింద పుల్లేసి కలిపెడుతున్నా కూడా ఆ తాటు బొట్ట కింద నుంచి అయితే కొర్రమైన చేప అయితే రావట్లేదు మా అట్టే అయిపోయినట్టుంది ఆ తాటు బొత్త కింద అయితే. మా బావ అయితే చూసినా కూడా ఎక్కడైతే కదలట్లేదు. తాటి చెట్లు కాలువలు అయితే మస్తు అయితే కొర్రమైన చేపలు అయితే ఉన్నాయి, కానీ తాటు బొత్తల కింద అయితే ఉన్నాయి మా. ఈ కాలంలో నీళ్ళు తగ్గేదాకా అయితే మనం అయితే పట్టలేము కొర్రమైన చేపలు. తాటు బొత్తల నుంచి అయితే కదలదు అనమాట కొర్రమైన చేప. ఎప్పుడైతే ఈ కాలకైతే నీళ్ళైతే తగ్గుతాయో అప్పుడైతే కొర్రమైన చేపలు అయితే పడతాం మనం వచ్చి. ఇదేమో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. ఇంతవరకు సెలవు, అందరికైతే బై.